డెలివరీ తర్వాత వచ్చిన పొట్టని వెయిట్ని తగ్గించుకోలేము. ఎందుకు తగ్గించుకోలేము? కాకపోతే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అతిగా తింటారు కొంతమంది. వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సరే, ఎలాగోలా బరువు పెరిగిపోయినారు, మాక్సిమం పాప ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి తగ్గుతారు. అలా కూడా తగ్గలేదంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక 6-7 months పెద్ద పట్టించుకోవద్దండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే బేబీని ఎత్తుకొని యాక్టివ్గా అటు ఇటు తిరగడం స్టార్ట్ చేయండి. సిటప్స్ లాంటివి, కుర్చీలో కూర్చొని లేవడం, స్టెప్స్ ఎక్కి దిగడము. అయ్యో నాకు సీ సెక్షన్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, 7th-8th month వరకు వచ్చేసరికి అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. మీరు కంగారు పడక్కర్లేదు. బేబీతోనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ మీరు తినే ఫుడ్, ఫీడింగ్ ఎక్కువ ఇస్తారు కదా, పాలు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా డిహైడ్రేషన్ ఉంటుంది. వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ నైట్ టైం కూడా ఆకలేస్తుంటుంది. మీరు తినే ఫుడ్నే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోండి. ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి. ప్రోటీన్ ఉన్నప్పుడు ఏమైంది, మీకు పాలు కూడా ఇబ్బంది అనేది ఉండదు. సో యాక్టివ్గా ఉండేలా చేసుకోండి. నిద్ర సరిగ్గా ఉండదు, అద్దంలో చూసుకున్నప్పుడు కొంచెం మనల్ని మనమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాధ వేస్తుంటుంది, బట్టలు పట్టవు, కొంచెం మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది. టైం పడుతుంది కదా దేనికైనా కూడా. ఒక 1 year అయినా సరే టార్గెట్ పెట్టుకోండి. కన్సిస్టెన్సీ అంతే, మధ్యలో వదలొద్దండి. యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు పెరిగిన బరువు తగ్గిపోతారు.